మోసపోయేవాడుంటే మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే మోసం చేసేవాడిది కాదు మోసపోయేవాడిదే తప్పంటారు కొందరు. నిజమే, హైదరాబాద్ లో జరిగిన ఘటనే అందుకు ఎగ్జాంపుల్. బట్టతలపై జుట్టును తెప్పిస్తామంటూ కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. The 43-year-old businessman from Mumbai died hours after he underwent a hair transplant surgery at a private clinic in the city. The businessman Shravan Kumar had transplanted about 2,300 hair in the past 2 sittings at this particular clinic, and after he complained of uneasiness on Friday, he was admitted in the city hospital where he passed away. कानपुर के डॉक्टर अनुष्का के हेयर ट्रांसप्लांट क्लिनिक में मौत का खेल, 2 इंजीनियरों की गई जान। कानपुर में हेयर ट्रांसप्लांट के नाम पर चल रहा था मौत का कारोबार। एक नहीं 2 जिंदगियां जा चुकी और अब खुल रहे हैं डॉक्टर अनुष्का के काले कारनामे। कुछ भी नहीं बचा था उसका, जिसम में सिस्टम सारा सब खत्म हो गया था, सब जो है बिल्कुल फेल हो गया था, कुछ भी काम नहीं कर रहा था। डॉक्टर ने कहा कि फोन कर रही हूँ हॉस्पिटल से, मेरी बहू कर रही है, बेटे कर रहा है, भाई आ जाओ। भाई मैं आ रहा हूँ, स्कॉट पहुँच रहा हूँ, नीचे गाड़ी पार्किंग कर रहा हूँ। नहीं आया, जब उनको पता चल गया कि वो नहीं खत्म हुआ, उसी दिन वो क्लिनिक बंद करके वो लोग भाग गए, उसी दिन खाली कर दिया हम लोगों ने। Now a 22-year-old, finally a medical student, P. Santosh Kumar, has died following a botched hair transplant at a salon in Chennai. Authorities investigating his death have found that the so-called clinic where the procedure was carried out was not sterilized, nor was the person who carried out the transplant medically qualified to do so. ఫేక్ క్లినిక్స్, ఫేక్ డాక్టర్స్, నిజానికి ఈ 2 టర్మ్సే రాంగ్. ఎవరైనా ఇట్లా హాస్పిటల్ సంబంధించి కానీ మెడికల్ సంబంధించి కానీ అన్క్వాలిఫైడ్గా ఉండి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే వాళ్ళని క్వాక్స్ అంటారు. అండ్ క్వాక్స్ అనేవాళ్ళు ఇల్లీగల్ అనమాట. నేను ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డీల్ చేస్తాను కాబట్టి హెయిర్ సంబంధించిన డిజార్డర్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో కూడా క్వాక్స్ కానీ లేకపోతే ఇటువంటి ఫేక్ డాక్టర్స్, ఈ ఫేక్ క్లినిక్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే ఎస్, మన చుట్టూ ఇటువంటివి చాలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. జనరల్ పబ్లిక్ ఎవరు ఫేక్ డాక్టరు, ఎవరు రియల్ డాక్టరు అని కనుక్కోవడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ప్రాపర్గా టిప్ టాప్గా రెడీ అయిపోయి టీవీలలో 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చేసిన, లేకపోతే హోర్డింగ్స్ పైన పెద్ద పెద్దగా పోస్టర్లు కనిపించిన, లేదా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ప్రమోషనల్ వీడియోస్ కానీ ఈ క్లినిక్కి వెళ్ళాము, ఇది ఎలా ఉంది ఇలా ఉంది అని కనుక వీడియోస్ చేశారు అంటే ఈజీగా జనరల్ పబ్లిక్ నమ్మేస్తారు. ఇటువంటి సిచ్యువేషన్లో పబ్లిక్ అవేర్నెస్ కోసం అని చెప్పి AHRS అంటే అసోసియేషన్ ఆఫ్ హెయిర్ రిస్టోరెంట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేకించి కొన్ని స్టెప్స్ తీసుకుంది. AHRS అంటే ఇండియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని గవర్న్ చేసే బాడీ. ఈ AHRS అనేటువంటిది అగైన్ అఫిలియేటెడ్ టు ISHRS అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హెయిర్ రిస్టోరెంట్ సర్జన్స్. నేను గత చాలా సంవత్సరాలుగా ఈ 2 అసోసియేషన్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అంతేకాకుండా AHRSకి ఉన్న సోషల్ మీడియా కమిటీలో నేను ప్రధాన మెంబర్ని. సో ఈ గైడ్ లైన్స్ అన్నీ మీకు అందరికీ కూడా తెలియజేయడం ఎంతైనా అవసరం. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఫేక్ లింక్స్ని గుర్తించాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను. మీరు ఎప్పుడైతే ఇటువంటి ఫేక్ లింక్స్లోకి ఎంటర్ అవుతారో అక్కడ డాక్టర్ సర్టిఫికేట్స్ కానీ డాక్టర్ క్రెడెన్షియల్స్ కానీ డిస్ప్లేలో ఉండవన్నమాట. అలా లేని పక్షంలో ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి మీరు పారిపోండి. నమ్మలేనంత తక్కువ ప్రైస్ లేదా లిమిటెడ్ టైం ఆఫర్స్ అని మిమ్మల్ని ఊరిస్తారు. నిజానికి ఇదొక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, ఇదేదో డిస్కౌంట్ డీల్ కాదు. మంచి సర్జన్స్ ఎవరు కూడా ఫ్లాష్ సేల్ అంటూ పేషెంట్స్ని అట్రాక్ట్ చేయరు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఇటువంటి ఫేక్ క్లినిక్స్కి వెళ్తారో ఎటువంటి ప్రీ మెడికల్ ఇవాల్యుయేషన్ జరగదు. అంటే ఎప్పుడైనా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం వెళ్ళినా లేదా హెయిర్ క్లినిక్స్కి వెళ్ళినా కూడా మీకు ట్రీట్మెంట్ ఇచ్చే కంటే ముందే లేదా ఫలానా ట్రీట్మెంట్ని మీరు తీసుకోండి అని చెప్పే కంటే ముందే మీకు థరోగా మీ హిస్టరీని ఇవాల్యుయేట్ చేయవలసిన అవసరం ఉంది. మీ బాడీ కండిషన్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైన టెస్ట్లు కూడా చేయవలసిన అవసరం ఉంది. అలా జరిగిన తర్వాతే మీకంటూ ఫలానా ట్రీట్మెంట్ని మనం కేటాయించవచ్చు. అలా కాకుండా హరిబరిలో వచ్చేసారా, ఈరోజే ఈ ఫైనల్ ఆఫర్ ఉంది, ఇది తీసుకోండి, ఈ ట్రీట్మెంట్ చేసేస్తే మీకు వెంటనే జుట్టు వచ్చేస్తుంది అని కనుక మిమ్మల్ని ఫాస్ట్గా తొందర పెడుతున్నారు అంటే డెఫినెట్గా అదొక క్వాక్ లింక్. ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే మీకు సర్జరీ చేసేంత వరకు బాగానే రెడ్ కార్పెట్ వేస్తారు, కానీ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు. లేదా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఫలానా మందులు వాడుకోండి అని చెప్పి మిమ్మల్ని వదిలేస్తారు. యూజువల్గా సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ఆపరేటివ్ కేర్ లేదా పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ కూడా
అంతే ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ ఒక 6 to 8 months కానీ లేదా 1 year వరకు మీకు పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ ఉండేటువంటి సర్జికల్ సెంటర్లోనే మీరు సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇదేంటి అంటే మీకు సర్జరీ చేస్తున్న డాక్టర్తో మీరు ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యారా లేదా. అంటే సర్జరీ కంటే ముందే మీరు సర్జరీ చేస్తున్న డాక్టర్తో మీ డౌట్లన్నీ ప్రాపర్గా క్లారిఫై చేసుకొని మీకు సర్జరీ చేస్తున్న డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టరా కాదా అనేటువంటి విషయాన్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. మనం చూస్తున్న ఫేక్ క్లినిక్స్ కానీ లేకపోతే మనం చూస్తున్న క్వాక్స్ గురించి కానీ ప్రత్యేకించి వీటిని తగ్గించడానికి ప్రజల హెల్త్ని కాపాడడానికి AHRS అనేటువంటిది ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకుంటూ ఉంది. ఫోకస్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఫోకస్ అంటే ఫైట్ ఆన్ టు క్లాంప్ అన్లైసెన్స్డ్ సర్జరీస్. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారు లేకపోతే మీరే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారంటే నేను పైన చెప్పిన పాయింట్స్ అన్నీ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. మీరు చూస్ చేసుకుంటున్న డాక్టర్ ఈ క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీలో ముందుకెళ్ళండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.